కావాలి, మా సమస్యలు ఏంటి సార్ అంటే ఏంటి ఈ జీతం రాకుండా పని చేయవా అని అంటారు. వాళ్ళకు ఒక్క రోజు ఫస్ట్ నాడు జీతం రాకుంటే కాంప్లీట్ పోతాయి, జీతాలు వస్తాయి. కాంట్రాక్ట్ లేబర్ గరీబులు ఇళ్ళ కిరాయి కొన్ని పిల్లలను చదివించుకున్నటువంటి వాళ్ళను పని చేసి నెల 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 రోజులు పని చేసిన తర్వాత జీతం పడితే ఇట్లాంటి సమస్యలు చెప్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా మమ్మల్ని వేధిస్తుంది. ఎందుకు వేధిస్తారు అంటే మేము కాంట్రాక్ట్ లేబర్, మీరు కాకుండా ఇంకోళ్ళు వస్తారు. మీరు ఇలా చేస్తారు కదా పని, మేము ఇంకోటి మరి 20 సంవత్సరాల పని చేస్తున్నాము, మేము ఎక్కడ పోవాలి సార్ అని అడిగితే మీరు కాకుండా ఇంకోళ్ళు వస్తారు. మేము చెప్పినట్టు చేయాలి, పని చేయాలి, పైసలు అడగకూడదు. పని నెలంతా పని చేసి పైసలు అడగకూడదు. జీతం అడిగితే ఏమంటారంటే జీతం చెక్ పాస్ కావాలి, సీఓ లేడు, ఆయన లేడు, కాంట్రాక్ట్ లేడు, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. పేరు కానీ ఫామ్ కానీ కట్టినా కానీ మా కాంట్రాక్ట్ లేబర్కు తీసుకుపోయి చూపించి ఇంటికాడ పడేస్తారు. వాళ్ళ ఖర్చు ఏంది, వాళ్ళ జీతం ఏంది ఏం కట్టి. పండుగ సెలవులు వచ్చినాకో పండుగ సెలవులు వాళ్ళకి పర్మనెంట్లో ఖర్చు ఉంటాయి, మాకు లేవు. అయితే అదేవిధంగా ఇన్ని సమస్యలు మాకు ఉన్నాయి కాబట్టి మేము ఎన్నో మార్గాలు వెతుకున్నాం, ఎటేటో పోయినాం, అయినా మా సమస్య పరిష్కారం కాలేదు. అయితే కేవీ లేక మాకు ఒక సమస్య, మాకు ఒక దారి దొరికింది. ఎక్కడ దొరికింది అంటే ఆర్ కృష్ణ అనే వ్యక్తి బీసీ సంఘం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ దగ్గరికి అయితే మీ సమస్య పరిష్కారం అవుతుంది ఏంటని ఆయన పోయి ఢిల్లీ, ఇక్కడ కాదు ఢిల్లీ సుప్రీంకోర్టు దాకా కూడా మాట్లాడి మనకు న్యాయం చేసి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పింది. కాబట్టి మేము ఆర్ కృష్ణ ద్వారా వచ్చి ఈ గరీబు పేదలము, గరీబు ప్రజలము మేము అన్నటానికి వచ్చినాము. ఆయన ఆశీర్వాదంతో మాకు కొంచెం శోభ దొరికి మాకు సంతోషం పెట్టాలని మేము కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మిట్ చేయాలని, జీతాలు ఇచ్చారని మీరు పెద్ద ఎత్తున ధర్నా చేయడాన్ని మిమ్మల్ని అభినందిస్తున్నాం. మనం ఎక్కడో పోతాం, జాతరలు పోతాం, పిక్నిక్లు పోతాం, సినిమాలో పోతాం, దానికి చరిత్ర ఉండదు. మీ జీవితంలో చెప్పుకుంటే రాలేదు. కానీ ఈరోజు మీరు ఇక్కడ వచ్చింది ఒక చరిత్ర. మేమందరం మాకు పర్మనెంట్ కావాలి, జీతాలు ఇవ్వాలి. నేను ఇందిరా పార్క్ దగ్గర ఆర్టిస్ట్ ధర్నా చేస్తామని అందరినీ, మీ భర్తలను కూడా బెదిరియాలి అప్పుడప్పుడు. ఎందుకంటే మీరేంటి పెట్టాము, మేము కూడా ట్రాక్ చేసినాము, అందరి పోయని మాట్లాడేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మేము అందరినీ కూడా అభినందిస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం. కానీ మనకు అనిపిస్తుంది ఇప్పుడు క్రీడల కానీ విధానంలో చాలా తప్పనికరం 25 ఏళ్ళు వాళ్ళ నిందాం. ఈరోజు రేపు 10,20 ఊళ్ళ లేబర్కు 20,000 వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి నేను మినిమం వేజ్, కనీస వేతనము లేబర్ ట్రాన్స్ఫర్ ఎంప్లాయీస్కు 20,000 పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్. 20 నుంచి 25,000 వెళ్తేనే ఏ తక్కువ కష్టం చేస్తుంది. ఈ పర్మనెంట్ ఉద్యోగులు సరిగ్గా పనిచేస్తారు. పర్మనెంట్ ఉద్యోగులకు 25,000 ఇస్తావు, 30,000 ఇస్తావు, మాకు 12,000 ఇస్తావా? ఇది శ్రమదోపిడి కాదా అని నేను అడుగుతున్నాను. అందుకే ఈ వేదిక ద్వారా నేను తప్పనిసరి మీ సమస్య పార్లమెంట్లో మాట్లాడతా. మీ డిపార్ట్మెంట్లో ఇప్పటికే చాలా మంది పర్మనెంట్ చేయించారు, మీ అందరి కోసం మాట్లాడతా. రెండవది రీసెర్చ్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మినిమం జీతం 20 నుంచి 25,000 పెంచేటట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనవాడు, మన కులపోడు పెద్ద ప్రధానమంత్రి అండి ఈరోజు దేశంలో. మన కులపామే రాష్ట్రపతి. కాబట్టి తప్పనిసరి బీజేపీ పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి మీరు ప్రధానమంత్రిని చేశారు, రాష్ట్రపతిని చేశారు, ఉపరాష్ట్రపతిని చేశారు. మా పేద కులాలకు పెద్ద గౌరవం ఇచ్చారు, మా జీతాలు కూడా ఇస్తారని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారని చెప్పి మన కులపోడు ప్రధానమంత్రి అయితే మనమందరం ఈరోజు సమాజంలో సవాల్ చేస్తున్నాం. మా దొరలు పటేండ్లు ఎక్కువ నాకు చేయొద్దు, పైన ఎవడున్నాడు మీ మీద, మావాడు ప్రధానమంత్రి ఉన్నాడు. ఖబర్దార్ బిడ్డ, మీరేమైనా చేస్తే మేము ఊరుకోమనే ధైర్యం మన కులాలకు వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా దాదాపు 2,50,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వైద్య శాఖ లోపల, ఎస్సీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపల వాళ్ళందరూ ఏమో త్వరపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తారు.